ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ తిమోతి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో లవ్ ఇన్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ పెంతెకొస్తు ప్రార్థనా మందిరం స్థాపించి జ్యోతిష్యుల మధ్య ప్రభు పరిచర్యను జరిగిస్తూ ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపను పట్టి ప్రభుకు మహిమ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడైతే నేను దేవుని సేవ చేస్తున్నాను, ఒకప్పుడు నేను ఎవరు, నేనేం చేసేవాడిని అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు వినండి, చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం జిల్లా ధర్మపురి గ్రామంలో నా తల్లిదండ్రులైనటువంటి పచ్చగంతల పోతయ్య, అప్పయ్యమ్మ దంపతులకు నేను 1970 సంవత్సరంలో జన్మించాను. నా తల్లిదండ్రులు నాకు త్రినాథ్ అనే నామకరణాన్ని చేశారు. మేము వంశపరంపరంగా మా పూర్వీకుల నుండి తాళపత్ర గ్రంథాలను అనుసరిస్తూ దురాత్మశక్తులను ఆరాధిస్తూ అడవుల్లో ఉన్నటువంటి వనమూలికలను తాయితులుగా ప్రజలకు కడుతూ భూత భవిష్యత్తు వర్తమానాలు అనేకులకు తెలియపరుస్తూ జీవిస్తూ ఉండేవారు. మేము ఊరికి దూరంగా చెట్ల క్రిందే నివసిస్తాము. మాకు సొంత పొయ్యి కానీ, ఇల్లు కానీ, మంచాల మీద పడుకోవడం కానీ, చదువు కానీ మాకు అచ్చిరాదనే మూఢనమ్మకాలను మేము నమ్ముతూ ఉంటాం. మాలో ఎవరికైనా ఒంట్లో బాగులేకపోతే అందరినీ కలిసి ఆ వ్యక్తి నిమిత్తము ఎక్కడికి బయటికి వెళ్లకుండా కాచుకొని కూర్చుంటాము. శకునములు చూస్తుంటాము, దురాత్మల్ని పిలుస్తూ ఉంటాము. అవి వచ్చినప్పుడు మేము వాటికి కుంభములు తయారు చేసి దిగదుడుపులు చేసి తీసుకొని వెళ్ళి ముళ్ళ తుప్పల్లో పెడుతూ ఉంటాము. ఇది మా ఆచారము, మా నమ్మకములు, మా కట్టుబాట్లు. మాలో ఎవరైనా తప్పు చేస్తే పావల దగ్గర నుంచి 4 రూపాయలు, తర్వాత 16 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయల వరకు, 20 రూపాయల నుండి వేలాది రూపాయల వరకు తప్పులు వేస్తూ ఉంటారు. మాకు కుల పెద్దలు ఉంటారు. తప్పు చెల్లించకపోతే వారు మమ్మల్ని వెలివేస్తూ ఉంటారు మా కులం నుండి. మా కులంలో అతి తక్కువ వయసులోనే వివాహాలు జరిగిస్తూ ఉంటారు. మగవాళ్ళకైతే 16 సంవత్సరములు, స్త్రీకైతే 14 సంవత్సరాలకి వివాహం జరిగిస్తూ ఉంటారు. వివాహం జరిగినప్పటి నుంచి కూడా పురుషుడు తన తల్లిదండ్రులని విడిచిపెట్టి తన మామగారితో 2.5 సంవత్సరములు పూట తిరగాలి. తన భార్యను తానే పోషించుకోవాలి. తనకొచ్చిన ప్రతి భాగంలోనూ కూడా మామగారికి వాటా ఇవ్వాలి. 2.5 సంవత్సరముల తరువాత తన భార్య తాను స్వాతంత్రంగా జీవించాలి అంటే కుల పెద్దలను పిలిపించి, బంధువులందరినీ కూడా పిలిపించి వారికి పూటకల్లనే ఒక నియామకం ప్రకారము ఓ చెట్టు కింద కుండ నిండా కళ్ళు, ఒక బాణ నిండా సారా సిద్ధపరిచి వాళ్ళందరికీ మస్తుగా త్రాగించాల. వారు త్రాగి చెట్ల క్రింద పడిపోయినప్పుడు తెల్లవారిన దాకా ఈ పెండ్లి కుమారుడే వారికి కాపలాగా ఉండాలి. ఈ త్రాగుడు వలన వారికి ఎవరికైనా ఒంట్లో బాగులేకపోతే బాగు చేసే పూచి మాత్రము అల్లుడు గారిదే. తన భార్య తన చేతికి రావాలంటే చాలా దుఃఖాన్ని అనుభవిస్తేనే తప్ప ఆమెని ఆయన పొందలేడు. నాకు 16 సంవత్సరముల వయసులోనే మా మేనమామ కుమార్తె అయినటువంటి దేవుడమ్మ అనే అమ్మాయినిచ్చి నాకు వివాహం జరిగించారు. నేను ఓలీ కట్నము 8 రూపాయలు కానీ మామగారికి చెల్లించి నేను వివాహం చేసుకున్నాను. నాటి నుండి 2.5 సంవత్సరములు మామగారి వెనకాతల కావిడి మోసుకుంటూ నా భార్యని నేను పోషించుకుంటూ వారి కష్టసుఖాల్లో నేను పాల్గొంటూ నా జీవనం కొనసాగించాను. నాకు 5 సంతానము, 2 బాబులు చనిపోయారు, 3 కుమార్తెలు ఉన్నారు. నా కుమార్తెలకు కూడా మా కులాచారం ప్రకారము అదే వయసులో వివాహం జరిగించాను. నా తల్లిదండ్రులు నాకు త్రినాథ్ అనే నామకరణం చేశారు. నేనైతే మా కులవృత్తిని జ్యోతిష శాస్త్రాన్ని చేపట్టి కృష్ణమరాజు దొరగా నా పేరును మార్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, పోలీసు కమిషనర్లకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు, వైస్ ఛాన్సలర్లకు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పి వారికి తాయితీలు కట్టి వారి దగ్గర నుండి
ప్రశంసా పత్రాలు, ఫోటోలను నేను పొంది నా వృత్తిలో డబ్బు సంపాదించుకుంటూ నా జీవనము సాగిస్తూ ఉన్నాను. మా ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే, మేము అడవి జంతువులను వేటాడుకొని తింటాం. ఉడుములను, తాంబేలను, ఉడతలను, మింగీసులను, నక్కలను, పక్షులను వేటాడుకొని తింటూ ఉంటాము. ఈ జంతువులే మాకు జీవన ఆహారముగా, మాంసాహారముగా ఉంటాయి. మాకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. మా వంశపరంపరంగా దురాత్మలను, ఈ లోకపు దేవతలను ఆరాధించడమే మా సాంప్రదాయము. ఇలా మా జీవనం కొనసాగిస్తూ ఉండగా 87వ సంవత్సరంలో ప్రభువైన క్రీస్తు నాకు కలలో కనిపించారు. ఆ కళ కనిన సమయం నుండి కూడా నీవు చర్చికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, చర్చికి వెళ్ళని నా హృదయములో నాకు వినబడుతూ ఉండేది. చర్చ్ అంటే మాకు తెలియదు, యేసుప్రభు అంటే నాకు తెలియదు, యేసుప్రభు అసలు దేవుడు అంటే అసలు దేవుడో కాదో మాకు తెలియదు, ఎవరు అనేది మాకు తెలియదు. ఆ సమయంలో ఈ దర్శనము నేను చూశాను. అది ఏ విధముగా ఆ కళ నాకు వచ్చింది అంటే, భూమంతా విషవాయు వ్యాపించింది, భూమంతా ఎడారిగా మార్చబడ్డది. ఆ ఎడారిలోని మనుషులు ఆ విషవాయు వలన చనిపోతూ ఉన్నారు. నేను కూడా ఎడారిలో నిలబడి భూమంతా చూస్తూ ఉన్నాను. నేను చూస్తుండగా అనేక మంది చనిపోతూ ఉన్నారు. నేను కూడా చనిపోతానని ఆ విషగాలి నా ముక్కులోనికి వెళ్లకుండా నా ముక్కు గట్టిగా పట్టుకొని నేను నిలవబడి, అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానని నేను ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను అనుకుంటున్నాను, 20 సంవత్సరముల క్రితము ఈ విషవాయు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానని నేను ఏడ్చుచుండగా సడన్గా నాకు ఒక అగ్నిద్వారం కనిపించింది. అగ్నిద్వారం వైపు నేను నిలవబడి చూస్తూ ఉండగా అగ్నిద్వారం ఎదురుగా ఒక ఎత్తైనటువంటి శిలువ నాటబడి ఉన్నది. ఇదంతా నేను పరీక్షించి చూస్తూ ఉన్నాను. నేను చూస్తుండగా ఒక ఇద్దరు మనుషులు ఒక మనిషిని ఈడ్చుకుంటూ వస్తున్నారు. అగ్నిద్వారమునికి కుడివైపు నుండి ఆ మనిషిని ఈడ్చుకుంటూ వస్తుండగా నేను చూచినప్పుడు ఆయన శరీరం అంతా రక్తము, గాయములతో ఉన్నారు. నేను చూస్తుండగా ఆ ఈడ్చుకొస్తున్నటువంటి ఇద్దరు మనుషులు ఆయనను ఆ సిలువ మ్రానుకు పైకి లేపి మేకులతో కొట్టి సిలువ వేశారు. వేసిన తర్వాత ఆ ఇద్దరు మనుషులు నాకు కనబడలేదు. సిలువలో వేలాడుతూ ఆయన నన్ను పిలిచాడు, నా కుమారుడా, నన్ను చూడుము, ఈ భూమి మీదకు వస్తున్నటువంటి విషవాయువును చూడుము, చనిపోతున్నటువంటి ఆ ప్రజలను చూడుము, నీవు నన్ను గూర్చి నశించిపోతున్నటువంటి నా ప్రజల గూర్చి నీవు వెళ్ళి నా రక్షణ సువార్తను ప్రకటించమని ప్రభువు నాతో చెప్పుగా నేను విన్నాను. వెంటనే ఆ మాట విని నేను కన్నీరు విడిచుచు హఠాత్తుగా నిద్ర మేల్కొన్నాను. ఉదయం లేచినప్పటి నుంచి కూడా నీవు చర్చికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, చర్చికి వెళ్ళని నా హృదయం నాలో నుండి నాకు ప్రేరేపించుచున్నది. చర్చ్ అంటూ నాకు తెలియదు, యేసుప్రభు అంటే నాకు తెలియదు. వెంటనే ఉదయం నా భార్యకి చెప్పాను, ఇటువంటి నాకు కల వచ్చింది, యేసుప్రభు దేవుడట, యేసుప్రభుని నమ్ముకుందామా అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చర్చికి వెళ్ళని నా హృదయం నన్ను ప్రేరేపించుండగా నేను అలాగే చర్చ్ అంటే ఏంటి, చర్చ్ అంటే ఎవరు అని తెలుసుకోవడము కొరకు అన్వేషణ మొదలుపెట్టాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన దేవుడని, ఆయన మానవాళికే దేవుడని, మనకి దేవుడు కాదని నేను కనుగొన్నాను. అయితే వెంటనే నా భార్యతో చెప్పాను, యేసు ప్రభు మానవాళికి దేవుడట, మనకి దేవుడు కాదట అని నేను చెప్పినప్పుడు, అయితే మన కులములో మన దేవతలు, దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారిని మనం ఎలాగ ఆరాధిస్తున్నాం కదా, వారి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలా, ఆ విషయం మర్చిపోమని నా భార్య నాతో చెప్పింది. 87వ సంవత్సరం నుండి 88వ సంవత్సరం వచ్చే వరకు కూడా ఆ జ్ఞాపకం నా మనసులో అలాగా కొనసాగుతూ ఉండేది. 87వ సంవత్సరం నుండి 88వ సంవత్సరము వచ్చేసరికి 88వ సంవత్సరంలో కూడా ప్రభు మరోసారి కలలో నాకు కనిపించి నాతో ఇలాగ చెప్పారు. ఆ కళ నేను ఏ విధంగా చూశాను అంటే, భూమి మీదకి సముద్ర జలాలు, ఎత్తైనటువంటి జలాలు వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ముంచేస్తుండగా నేను చూశాను. నేను కూడా అగాధ జలములకు దగ్గరగా వెళ్ళి వాటిలోనికి నా అడుగు వేస్తూ ఉన్నాను.
అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానని నాకు ఒక భయం కలుగుతుంది. అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. ఈలోగా ఆకాశము సముద్రము కలిసి ఉన్న చోటు నుండి ఒక మహా వెలుగు, బంగారము కంటే శ్రేష్టమైన వెలుగు నాకు ఎదురుగా రావడం నేను చూశాను. ఆ వెలుగులో నుండి ఒక సిలువ ఆకాశంలోనికి వచ్చి నాకు ఎదురుగా నిలవబడి ఉండగా నాకు ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా, ఈ సిలువను కూర్చిన వార్త నీ వెళ్ళి అనేక మందికి తెలియపరచమని ప్రభువు నాకు చెప్పారు. ఆ స్వరం విన్న వెంటనే నేను 2 చేతుల పైకెత్తి ప్రభువాని గట్టిగా కేక వేశాను. వెంటనే మెలకువ వచ్చింది. ఉదయం లేచిన తర్వాత నా భార్యతో చెప్పాను, మరలా నేను కలలో సిలువను చూశాను, ఆ స్వరము కూడా నేను విన్నాను. నీవు వెళ్ళి ఈ సిలువను గూర్చే వార్త అనేకులు తెలియపరచమని చెప్పడం నేను విన్నానని నా భార్యతో చెప్పినప్పుడు నా భార్య నాతో అన్నది, కళలు వస్తూనే ఉంటాయిలే, మనకెందుకులే, యేసు ప్రభు, మన దేవుళ్ళు దేవతలు మనకు ఉన్నారు, యేసు ప్రభు అని ఒకవేళ నమ్ముకుంటే మన కులము ఊరుకోదు, మనల్ని వెలివేస్తారు, మన కుల పెద్దలు మనల్ని వెలివేస్తారని నా భార్య నాతో చెప్పింది. సరేనని ఆ దినం నుండి కూడా యేసు ప్రభువుని నేను సంపూర్ణంగా విడిచిపెట్టేస్తాను. మా కుల పెద్దలు మమ్మల్ని వెలివేసినప్పుడు మరి ఆ దేవుని మేము ఎందుకు నమ్ముకోవాలని యేసు ప్రభు గురించి అసలు ఆలోచించడం మానేశాను. 88వ సంవత్సరం నుండి 94వ సంవత్సరం వరకు కూడా యేసు ప్రభుని ఏమాత్రం కూడా మేము అన్వేషించలేదు, యేసు ప్రభు గురించి ఏమాత్రము ఆలోచించలేదు. మేము విడిచిపెట్టినప్పటికి కూడా ప్రభువైన క్రీస్తు మాత్రము మమ్మల్ని విడిచిపెట్టలేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారని వాక్యం ప్రకారము ప్రభు ఆయన వాత్సల్యమును పట్టి మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు. 94వ సంవత్సరం వచ్చేసరికి నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. 3వ సంతానముగా నా భార్య గర్భము ధరించింది, మగబిడ్డ, 7వ మాసము. ఆ సమయంలో మా కులములోని 25 సంవత్సరముల నుండి మేము ఒక దురాత్మ శక్తిని ఆరాధిస్తూ ఉన్నాము. ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా ఆ దురాత్మ శక్తికి పందిని తీసుకొచ్చి పంది గొంతు దగ్గర కత్తితో పొడిచి రక్తం తీసి ఒక గిన్నెలో వేసి ఆ దురాత్మ శక్తి ఏ స్త్రీ మీదకైతే వస్తుందో ఆ స్త్రీకి ఈ రక్తాన్ని ఇచ్చినప్పుడు ఆ స్త్రీ ఆ రక్తము త్రాగేది. త్రాగిన తర్వాత మాతో మాట్లాడేది. ఆ పంది మాంసంతో కుంభము తయారు చేసి తీసుకొని వెళ్ళి ముళ్ళ తుప్పల్లో పెట్టమని మాతో చెప్పేది. ఈ విధముగా 25 సంవత్సరముల నుండి మేము ఆ దురాత్మ శక్తిని మేము ఆరాధిస్తూనే ఉన్నాము. ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా పందిని తీసుకొచ్చి మొక్కుబడి చెల్లిస్తూనే ఉన్నాము. ఆ దురాత్మ శక్తి ఒక స్త్రీ మీదకి వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేది. ఈ విధముగా కొనసాగుతుండగా 94వ సంవత్సరంలో క్రొత్తగా చెట్ల కింద ఉన్న వాళ్ళకి, పుట్టల దగ్గర ఉన్న వాళ్ళకి, అనాథలకి, దిక్కుమాలిన వారికి గవర్నమెంట్ వారు ఇల్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పెందుర్తిలో నివసిస్తున్నటువంటి మాకు ఒక కొండ మీద కొన్ని స్థలాలు మాకు ఇస్తామని ప్రభుత్వం వారు చెప్పినప్పుడు మాకు ఇల్లు వచ్చినది కదా, మేము ఇళ్లల్లో ఎలా ఉంటామని ఆ కొండ మీద ఉన్నటువంటి చెట్ల క్రింద మేము నివసిస్తూ ఉన్నాము. 80 కుటుంబాల వారము జ్యోతిష్యులము మేము నివసిస్తూ ఉండగా మాకు దగ్గరలోని గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇళ్లలోనికి 3 క్రైస్తవ కుటుంబాల వారు వచ్చి వారు అద్దెకి దిగారు. వారు 3 క్రైస్తవ స్త్రీలు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ ఉండేవారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే మేము నవ్వుతూ ఉండేవారమి. మేము చేస్తున్నటువంటి పూజలు సాయంత్రం అవగానే స్త్రీలు, పురుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా కళ్ళు సారా మస్తుగా త్రాగి దురాత్మలు వచ్చి వాళ్ళ మీద ఆవరించినప్పుడు వాళ్ళు జుట్టులు విరపోసుకొని పరిగెత్తుతూ ఉండేవారు. శాంతి సమాధానం లేకుండా ఈ దురాత్మల చేత బాధింపబడుతున్నటువంటి మా యొక్క స్థితిని చూసి వారు ప్రార్థన చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా జరుగుచుండగా ఒక దినము సాయంత్రము 7 గంటలకు ఆ దురాత్మ శక్తి ఏ స్త్రీ మీదకైతే వచ్చి మాతో 25 సంవత్సరాల నుండి మాతో మాట్లాడుతుందో ఆ స్త్రీ మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి మాతో ఒక మాట చెప్పింది. అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు కదా, వారిని ఇక్కడి నుంచి పంపించేయండి, నేను రాలేకపోతున్నాను, నాకు వాసన వస్తుందని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే మా జ్యోతిష్యులందరం కూడా ఆశ్చర్యపోయాము. మేము వారిని ఎలా పంపించగలము? సరేనమ్మా పంపించేస్తామని చెప్పి ఊరుకున్నాము. 2వ రోజు కూడా ఆ స్త్రీ మీదకి ఆ దురాత్మ శక్తి వచ్చి మరలా మా అందరినీ పిలిచి ఒక మాట చెప్పింది. వారిని ఇక్కడి నుంచి పంపించకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపుతానని చెప్పింది.
ఆ మాట విన్న వెంటనే మేము వాళ్ళని పంపిస్తామని మేము ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి వారితో ఒక మాట చెప్పాం, మీరు మా దగ్గర ఉండకూడదు, మా దగ్గర చెల్లంగులు, దెయ్యాలు, దురాత్మలు, చాతబడులు ఇవన్నీ ఉంటాయి కనుక మా దగ్గర ఉంటే మీకు చాలా నష్టం జరుగుతుందని మేము వారికి చెప్పినప్పుడు వారు మాతో ఇలా చెప్పారు, దెయ్యములు, దురాత్మలు, చెడులు, చెల్లంగులు మమ్మల్ని ఏమీ చేయలేవు, వాటి గురించి మాకు చెప్పకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, దురాత్మ శక్తి నేను రాలేకపోతున్నానని మాతో చెప్తుంది. ప్రభువైన అయిన క్రీస్తు చెప్పారు, ఎక్కడ ఒక్కరిద్దరు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేనున్నానని ప్రభు చెప్పినటువంటి వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడుతుంది కనుకనే దురాత్మ శక్తి రాలేకపోతున్నానని చెప్తుంది. వెంటనే మేము జ్యోతిష్యులం అందరము కూడా మౌనంగా ఊరుకున్నాము. అదే రాత్రి 1 గంట సమయంలో ఏ స్త్రీ మీదకైతే 25 సంవత్సరాల నుంచి వచ్చి మాతో మాట్లాడుతుందో ఆ స్త్రీకి విస్తారమైనటువంటి రక్తస్రావము అనగా బ్లీడింగ్ అవి పెద్ద కేక వేసి రాత్రి 1 గంట సమయంలో అది చనిపోయింది. వెంటనే మా జ్యోతిష్యుల్లో అందరిలో కూడా కలవరం వచ్చింది. మేమేమీ చేయలేనటువంటి స్థితిలో గడగడలాడిపోతున్నాం. ఆ దురాత్మ శక్తి వేరే స్త్రీ మీదకి వచ్చి మాతో మాట్లాడుతుంది, ఇదిగో నేనే చంపిస్తాను ఆమెని, మిమ్మల్ని కూడా చంపుతానని చెప్పింది. మేమందరం కూడా భయభక్తులతో నీకేం కావాలి చెప్పు, నీకేం కావాల్సిన మేము ఇస్తామని చెప్పాం. ఏం చెప్పినప్పటికి కూడా మిమ్మల్ని అందరినీ చంపుతానని మాట్లాడుతూ ఉంది. మేమందరం కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలోని ఏడవడం మొదలుపెట్టాము. అదే దినమున ఉదయం 7 గంటలకు వచ్చి నా భార్యను పట్టుకుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా అది మాతో మాట్లాడుతుంది. 25 సంవత్సరాలు బట్టి మేము ఏమేమి చేశామో, ఎలా ఆరాధించామో మొత్తం అంతా కూడా నా భార్య ద్వారా ఆ దురాత్మ శక్తి మా అందరితో కూడా మాట్లాడుతుంది. మా కట్టుబాటు ప్రకారం మేమందరం కూడా ఎక్కడికి వెళ్ళకన్నా స్త్రీలు, పురుషులు అందరం కూడా ఆమె కోసం కనిపెట్టుకుని ఉన్నాం. రాత్రి 7 గంటలకి సమయంలో మేమందరం ఆమె చుట్టూ కూర్చొని మేము ఆ దురాత్మ శక్తితో మాట్లాడుతున్నప్పుడు నీకు ఏం కావాలో చెప్పు, మేము చేస్తాము, ఈమెను మాత్రం ఏమీ చెయ్యొద్దు, ఏ హాని తలపెట్టొద్దు అని మేము బ్రతిమలాడడం మొదలుపెట్టాము. వెంటనే ఆ దురాత్మ శక్తి ఇంకా రాత్రి సమయంలో దురాత్మ శక్తులకి బలం ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో మేమేమీ చేయలేని స్థితిలో మా దగ్గర ఉన్నటువంటి తాయితులు, వనమూలికలు తీసుకుని వచ్చి తాయితులు కట్టాము, వనమూలికలు నూరి శరీరానికి రాశాము. అప్పుడు ఆ దురాత్మ శక్తి చెప్పింది, ఇవన్నీ నాకు తెలిసినవి అని చెప్పింది. మేమేమీ చేయలేనటువంటి స్థితిలో మేమందరం కూడా ఆమెను పట్టుకొని ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో కూడా తెలియని స్థితి, పట్టుకోవడానికి దొరకదు, మందు వేస్తే బాగుపడేది కాదు, కంటికి కనిపించేది కాదు. ఆ సమయంలో మేమేమి చేయలేని స్థితిలోని కూడా ఏ క్షణంలో మేము మరణమైపోతామనే దుఃఖంతో మేమందరం కూడా ఉన్నాము. ఆ సమయంలోని మేము ఈ వనమూలికలు, తాయితులు ఎప్పుడైతే కట్టి ఒంటికి రాశామో దానికి ఇంకా అధిక ఆగ్రహం కలిగి నన్ను వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫలించిందేమో కానీ నా భార్య ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతుందట. నా భార్య శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు నా భార్య చెప్తుంది, ఇదిగో నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నాన్నగారు చివరగా నీ ఒడిలో నా తలవాల్చుకొని చనిపోతారని వాళ్ళ తండ్రి గారితో చెప్పింది. వెంటనే మేమేమీ చేయలేనటువంటి స్థితిలో మేము అందరూ కూడా ఏడవడం మొదలుపెట్టాం. ఆ సమయంలో నాకు ఒక మాట గుర్తుకు వచ్చింది. అదేంటంటే క్రైస్తవుల దగ్గర వాసన వేస్తుందనే మాట నాకు గుర్తుకు వచ్చి, ఈమెను ఇప్పుడే చర్చికి తీసుకుని వెళ్ళిపోనే ఒక స్వరం నాలో నుండి నాకు వినబడుతుంది. వెంటనే నేను హఠాత్తుగా ఒక మాట చెప్పాను, ఈమెను ఇప్పుడే చర్చికి తీసుకుని వెళ్ళిపోదాము పదండి చెప్పాను. ఆ మాట అని నేను వెంటనే నా భార్య హఠాత్తుగా నా చేయి పట్టుకుని ఒక మాట చెప్పింది, నీవు చర్చ అని నేను వెంటనే దెయ్యము నా ప్రాణమును మధ్యాకాశంలో విడిచిపెట్టేసిందని చెప్పింది. నేను చర్చ అని నేను వెంటనే క్రీస్తు ప్రభు యొక్క మహిమా ప్రభావం దయించే అగ్నివలె వచ్చి దురాత్మ శక్తిని తాకిందని నేను గుర్తించాను. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప దురాత్మ శక్తి అయినా క్రీస్తు పేరు చెబితే అది గడగడమని వణికిపోతుంది. దీన దశలో ఉన్నప్పుడు ఆయన ఆమెను జ్ఞాపకము చేసుకొనను. ఆయన ఆమెను జ్ఞాపకము చేసుకున్న వెంటనే దెయ్యము ఆధీనములో నుండి దేవుని స్వాధీనములోకి వచ్చేసింది. ఆపత్కాలమైన నమ్ముకునదగిన సహాయకుడని నేను నమ్మాను. నా భార్య నాతో చెప్తుంది, ఇప్పుడు నన్ను చర్చికి తీసుకుని వెళ్ళిపోండి, నేను బ్రతుకుతానని నాతో చెప్పింది. వెంటనే మేము అందరం కూడా తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళాము. చర్చిలో దైవ సేవకులు గాబ్రియేలు గారని 80 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఒక దైవజనులు ఆ చర్చిలో ఉన్నారు. చర్చికి ముందుకి వెళ్ళేసరికి ఈ దురాత్మ శక్తి నా భార్య ప్రాణాలైతే విడిచిపెట్టింది కానీ శరీరాన్ని విడిచిపెట్టలేదు. ఆమెలో నుండి ఇలా మాట్లాడుతుంది, పాస్టర్ గాబ్రియేలు
నువ్వు నాకు తెలుసు అన్నది. వెంటనే దైవ సేవకులు ఆమె చేయి పట్టుకొని చర్చిలో పెట్టి ప్రార్థన చేశారు. టక్కున పడిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. చర్చిలో కూర్చుంటే విడిచిపెట్టేసేది, చర్చి బయట కూర్చుంటే పంది రూపంలో వచ్చి ఆమెను ఆవరించబోయేది. ఇలాగా మేము వారం రోజులు చర్చిలోనే ఉన్నాము. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇంకా పర్వాలేదు తీసుకుని వెళ్ళిపోండి అని మాతో చెప్పినప్పుడు, అయ్యా మేము చనిపోయినా చనిపోతాం కానీ మీ చర్చి వదలమని మేమందరం కూడా ఆ చర్చే మాకు ఆశ్రయముగాను, ఆ చర్చే మాకు రక్షణగాను, లేక ఆ చర్చే మాకు ఒక దేవాలయముగా మమ్మల్ని రక్షించేదిగా మేము అందరం కూడా విశ్వసించాం. మా జ్యోతిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. చర్చి బయట ఉంటే పందిలా కనిపించి పట్టబోయేది, చర్చిలో కూర్చుంటే విడిచిపెట్టేసేది. ఇలాగా 10 రోజులు కొనసాగింది. 11వ రోజున దైవ సేవకులు పాస్టర్ గాబ్రియల్ గారు ఒక మాట చెప్పారు, ఈమెకి బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పారు. వెంటనే మా మామగారు కుల పెద్దలను పిలిపించి ఆమెకు బాప్తిస్మం ఇస్తేనే తప్ప ఆ దెయ్యము వదలదట అని చెప్పినప్పుడు మా కుల పెద్దలు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికి కూడా మా మామగారు మన కుల సాంప్రదాయాల కన్నా ప్రాణం గొప్పదని ఎంచి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆమెకి చర్చికి వెళ్ళినటువంటి 11వ రోజున బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం ఇచ్చిన నాటి నుండి నేటి వరకు ఆ దురాత్మ శక్తి ఇంకా నా భార్యను ఆవరించలేదు. ప్రభువుకే మహిమ కలుగునగాక. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడినట్లు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నా భార్యకి బాప్తిస్మం ఇచ్చినటువంటి 12వ రోజుని తిన్నగా మా నివాసానికి వచ్చాం. రాత్రి సమయంలో ఆ దురాత్మ శక్తి మేము నివసించిన దగ్గరికి వస్తూ ఉండేది. ఆ సమయంలో మేము వెంటనే పాస్టర్ గారికి చెప్పినప్పుడు పాస్టర్ గారి యొక్క భార్య గారు కరుణమ్మ ఆమె పేరు, ఆమె మాకు ఒక మాట చెప్పింది, ఈసారి దురాత్మ శక్తి మీ ఇంటికి వస్తే కీర్తన 91వ అధ్యాయం చదువుకోమని మాకు సలహా ఇచ్చారు. ఆ వాక్యం మేము చదువుకున్నప్పుడు దురాత్మ శక్తి ప్రభావము దేవుని వాక్యం ఎదుట నిలవలేకపోయేది. యేసయ్య రెక్కల చాటున మాకు ఆశ్రయం కలిగింది. దురాత్మ విడిచిపెట్టేసింది. ఆనాటి నుండి మేము యేసు ప్రభువుని మా రక్షకునిగా అంగీకరించాము. నేనైతే ప్రభువుని నమ్ముకున్నాను, కానీ నా జ్యోతిష్యపు వృత్తిని విడిచిపెట్టలేదు, నా పాత అలవాట్లు విడిచిపెట్టలేదు, నా త్రాగుడు అలవాటుని విడిచిపెట్టలేదు. నేను రోజు కూడా ప్రభువులో నేను ఎదగట్లేదు, కానీ నా పాప అలవాట్లను వెదుగుతూ ఉన్నాను. 94వ సంవత్సరంలో దురాత్మ చేత విడిపింపబడిన వారమై యేసు ప్రభు నామములో నా భార్య బాప్తిస్మం పొంది మరియమ్మగా మార్చబడ్డది. పాత పేరైనటువంటి దేవుడమ్మ అనే పేరును మార్చి దైవ సేవకులు మరియమ్మగా ఆమెని నామకరణం చేశారు. నేనైతే జ్యోతిష్యునిగా కొనసాగుతూ ఉండగా నాకన్నా ఎక్కువగా నా భార్య భక్తిలోని దేవుళ్ళు ఎదుగుతూ ఉంది దినదినం కూడా. ఒకరోజు నా భార్య నాతో చెప్పింది, నువ్వు చేస్తున్నటువంటి జ్యోతిష్యపు వృత్తి వలన మనకి శోధనలు రావచ్చు, మనకి ఏదైనా నష్టం జరగవచ్చు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నువ్వైతే నమ్ముకున్నావు కానీ బాప్తిస్మం పొందలేదు. నేనైతే బాప్తిస్మం పొందాను, నువ్వైతే బాప్తిస్మం పొందలేదు. నీవు కూడా బాప్తిస్మం పొందితే మనకు చాలా మంచిదని నా భార్య నాతో చెప్పింది. సరే, నేను ఎప్పుడో బాప్తిస్మం తీసుకుంటానులే, నేను జ్యోతిష్యపు వృత్తిలో ఉన్నాను, అలాగే త్రాగుతాను, నేను ప్రభువులో కరెక్ట్గా నేను జీవించలేను కదా, నా వృత్తి వలన నేనేమి బాప్తిస్మం పొందలేను, నేను చేయనని చెప్పినప్పుడు రోజు కూడా నా భార్య నాతోని ప్రెజర్ చేస్తూ నాతో చెప్తూ ఉండేది, నువ్వు బాప్తిస్మం పొందమని. తర్వాత 1 సంవత్సరం తర్వాత నా భార్య యొక్క పట్టుదల ద్వారా నేను పాస్టర్ గాబ్రియల్ ద్వారా బాప్తిస్మం పొంది తిమోతిగా మార్చబడ్డాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువు మమ్మల్ని రక్షించాడు, నా భార్యను మరియమ్మగా మార్చాడు, నన్ను తిమోతిగా మార్చాడు. ఇద్దరము బాప్తిస్మం పొందాము, రక్షింపబడ్డాము. ఆయనకే మహిమ కలుగునగాక. ఈ విధముగా రక్షింపబడిన మేము మా జీవనము కొనసాగించుండగా నా వృత్తిని విడిచిపెట్టలేదు. నా జ్యోతిష్యపు వృత్తిలో నేను కొనసాగుతూనే ఉన్నాను. జ్యోతిష్యం చెబుతూ, తాయితలు కడుతూ, డబ్బు సంపాదిస్తూ, ఆ డబ్బు వలన దురలవాట్లకి నేను బానిసనైపోయి విస్తారమైనటువంటి రాబడి వలన విస్తారమైన అలవాట్లు కూడా నా జీవితంలోనికి ఎక్కువైపోయినాయి. పాపము వలన వచ్చిన జీతము మరణమని నా జీవితంలో నాకు వచ్చినటువంటి డబ్బు వలన ఏనాడు సంతోషము సమాధానము అనేది
నేను ఏ సమయమందు కూడా చూడలేదు. 94వ సంవత్సరము నుండి 99వ సంవత్సరము ఏప్రిల్ 10వ తారీఖు వరకు నా జీవితంలో ఎటువంటి మార్పుగా ప్రభువులో ఎలా జీవించాలి అనేది నేను ఏమాత్రము కూడా జీవించలేదు. బాప్తిస్మం అయితే పొందాను, తిమోతిగా అయితే మార్చబడ్డాను, కానీ నా వృత్తి జ్యోతిష్య వృత్తిని విడిచిపెట్టలేదు, నా అలవాట్లు విడిచిపెట్టలేదు. రోజు రోజుకి ఇంకా నా జీవితంలో దురలవాట్లు ఎక్కువైపోయినాయి. అనేక మంది దైవ సేవకులు మా నివాసానికి వస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ వాక్యాల ద్వారా దేవుడు వారి ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా నేను ఏమాత్రం కూడా మార్చబడలేదు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభువు నాతో ఇలా మాట్లాడారు. నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనిచున్నాను అని ప్రభువు నాతో వాక్యం ద్వారా మాట్లాడారు. నాలో ఏదో ఒక కలవరం కలిగింది. 99వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున రాత్రి కలలో ప్రభువు నాకు జరిగింపబోచున్నటువంటి శిక్షను కలలో నాకు చూపించారు ప్రభు. ఈ విధముగా ఈ దర్శనాన్ని చూడండి. నేను జ్యోతిష్యం వ్యాసం వేసుకొని కలలోని ఒక త్రోవను వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక గ్రామానికి జ్యోతిష్యం చెప్పడానికి వెళుతూ ఉండగా త్రోవలో ఒక కొండ కనిపించింది. ఆ కొండ పక్క నుంచే త్రోవ. ఆ త్రోవను నేను కోయిలూరు వేషంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. నేను వెళ్ళిచుండగా ఆ కొండకు పక్కగా నేను నడుచుచున్నప్పుడు కొండ మీద అన్ని సమాధులు కనబడుతూ ఉన్నాయి. మనుషులను భూస్థాపితం చేసిన సమాధులు కనబడుతున్నాయి. ఆ సమాధులకి ఎదురుగా ఒక పాస్టర్ గారు నిలవబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా పట్టుకొని సమాధులకి వాక్యం చెప్తూ ఉన్నారు ఆయన. నేను ఆ దృశ్యాన్ని చూసి ఈ పాస్టర్ గారు సమాధులకి వాక్యం చెప్తున్నారు, మనుషులు ఎవరు లేరే అని ఆశ్చర్యంగా నేను చూసుకుంటూ పాస్టర్ గారు ప్రక్క నుంచే త్రోవ ఉంది. ఆ సమాధుల పక్క నుండి పాస్టర్ గారి పక్క నుంచి ఆయన్ను చూసుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అంతలో హఠాత్తుగా ఒక హిందూ సమాధి కనబడ్డది నాకు ఎదురుగా. ఆ సమాధి మీద ఒక గుండెలాగా కట్టేస్తుంది. దాని మీద ఒక ఫేసు నన్ను చూసి నవ్వుతుంది. నవ్వుతున్నటువంటి ఆ ముఖాన్ని చూసి నేను అనుకుంటున్నాను, ఈ వ్యక్తి 6 నెలలు అయ్యింది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అనుకొని ఆయనకి ఎదురుగా చూసుకుంటూ వెళ్తున్నాను. ఈలోగా ఆ సమాధుల్లో నుండి ఒక పొగ భూమి మీద నుంచి పాకుకుంటూ వచ్చి నా ఎడమ కాలికి చుట్టుకొని నన్ను సమాధుల్లోనికి వీడ్చుకొని వెళ్ళిపోతుంది. వెంటనే నేను వెనక్కి దబ్బు నిలబడ్డాను. పడిన వెంటనే ఆ కొండ పైన మేఘములు కమ్మాయి. ఇలా చూశాను. కొండవైపు చూసినప్పుడు మేఘము ఆ కొండని నన్ను ఆవరించింది. హఠాత్తుగా నిద్ర మేల్కొన్నాను. ఉదయం లేచిన వెంటనే నాకు వచ్చిన కలను పట్టి గొప్ప కలవరం కలిగింది. ఏం జరిగింది? అయ్యో ప్రభు అని వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాను. తండ్రి, నాకేంటి కల వచ్చింది, దీనివల్ల నాకేమైనా హాని జరుగుతుందేమో అనే భయం నాలో కలిగినందువలన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. 1999వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖుని కల వచ్చింది. 13వ తారీఖుని 3 రోజుల గ్యాప్. 13వ తారీఖుని నేను మా బావగారు అయినటువంటి దారప్ప అని నాకన్నా జ్యోతిష్యంలో సీనియరు, నాకన్నా పెద్దయిన ఆయన నేను కలిసి వేరే గ్రామానికి జ్యోతిష్యం చెప్పడానికి బయలుదేరి మేము వెళ్ళాం. పెందుర్తి జంక్షన్లో లారీ ఎక్కి విజయనగరం జిల్లా కోనాడ్ అనే గ్రామానికి మేము వెళ్ళి ఆ గ్రామంలోని ఒక రాజకీయవేత్త ఉన్నాడని తెలుసుకొని ఆయనకి జ్యోతిష్యం చెప్పడానికి ఇద్దరం కూడా మేకప్ వేసుకొని కొయ్యదొర వేషం వేసుకొని తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఉదయం 9 గంటలకి లేచి స్నానం చేసి టవలు పై మీద వేసుకొని బయటకు వచ్చారు. మీరు ఎవరయ్యా అని అడిగారు. లేదు సారు, మీకు జ్యోతిష్యం చెప్పాలని వచ్చాము, మీకు జ్యోతిష్యం చెప్తాము అన్నాము. అన్నంటనే మా ఇద్దరి వైపు క్రిందికి మీదకి అలా చూశాడు ఆయన. ఆయన శరీరం అంతా గాయాలు, కట్టులతో బయటకు వచ్చాడు ఆయన. ఆయనకి యాక్సిడెంట్ అయి ఉంటుంది. శరీరం అంతా గాయాలు, శరీరం అంతా కట్టులు, దూదుతో బ్యాండేజీలతోని ఆయన ఇంటిలోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి మా ముందు నిలబడి ఎందుకు వచ్చారయ్యా అని అడిగినప్పుడు మీకు జ్యోతిష్యం చెప్తాము అని మేము చెప్పినప్పుడు ఆయన కిందకి మీదకి మా వైపు చూసినప్పుడు మా జ్యోతిష్యుడు ఒక మాట చెప్పాడు, మీకు వాహన ప్రమాదం దాటిపోయింది అని చెప్పాడు. వాహన ప్రమాదం ఆయనకేది దాటిపోయింది, కానీ మాకు వాహన ప్రమాదం ఉందనే సంగతి మా జ్యోతిష్యుడికి తెలియట్లేదు. ఆయన కిందకి మీదకి మా వైపు చూసి సీరియస్గా ఆయన ఏమన్నాడంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకే జ్యోతిష్యం చెప్పొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దెబ్బలు చూసి
వాహన ప్రమాదం దాటిపోయిందని మా జ్యోతిష్యుడు చెప్పాడని ఆయన గ్రహించుకున్నాడు. వెంటనే మా జ్యోతిష్యుడు ముఖం కింద దించుకుని పద వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని ఇద్దరం కలిసి తగిలిపోవలసిన గ్రామానికి మేము వచ్చేసాం. పగల 12 గంటల టైం అయింది. ఒక పోస్ట్ మాస్టర్కి జ్యోతిష్యం చెప్తే 150 రూపాయలు ఇచ్చాడు. ఆ 150 రూపాయల్లో నేను వెళ్ళి ఒక 50 రూపాయలు మందు తాగేస్తానని చెప్పాడు. అప్పుడైతే నేను ఒక మాట చెప్పాను, మందు వద్దురా, ఇంటి దగ్గర డబ్బులు లేవు, కానీ నువ్వు త్రాగి వద్దు, మనం వెళ్ళిపోదాం పదని ఇద్దరం కూడా కలిసి వెందుర్తి వైపు వచ్చేయడానికి తగిలిపోవలస దాటిన తర్వాత రోడ్డు మీద మేము నిలవబడ్డాం. పగల 1 గంట సమయంలో మేము రోడ్డు వైపు చూస్తూ ఉన్నాము. ఏ బస్సు రాలేదు, కానీ ఒక లారీ మాత్రము చాలా దూరం నుండి మాకు కనిపించింది. అది చాలా వేగంగా వస్తుంది. వస్తున్నటువంటి లారీని మా జ్యోతిష్యుడు చూసి వెంటనే ఆపు 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 అని ఇలా చెయ్యి ఊపాడు. ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి, మా కోయిదర్ వేషాలు చూసి జ్యోతిష్యం చెప్పించుకుందాం అనుకున్నాడేమో, పక్కన ఆపేశాడు. ఆపేసిన వెంటనే మా జ్యోతిష్యుడు, సీనియర్ జ్యోతిష్యుడు వెంటనే లారీ ఎక్కి రాబావా అని నన్ను కూడా లారీ ఎక్కించాడు. ఇద్దరం కూడా లారీ ఎక్కాము. లారీ క్యాబిన్లో కూర్చున్నాము. క్లీనరు, డ్రైవర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు లారీలో. మేము ఇద్దరం ఎక్కాము, లారీలో కూర్చున్నాము. మా జ్యోతిష్యుడైతే డ్రైవర్ పక్కకి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా కూర్చున్నాడు. నేనైతే క్లీనర్ తలుపు వేస్తాడు తీసిన దగ్గర ఒక చెక్క ఉంటుంది. ఆ చెక్క మీద అద్దం ముందు చక్కగా రోడ్డు అంతా బాగా కనబడుతుందేమో అనుకొని చక్కగా హ్యాపీగా కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ఉన్నాను. నా వెనకతల క్లీనర్ కూర్చున్నాడు. లారీ డ్రైవర్ వేగంగా తగరపువలస నుంచి ఆనందపురం వైపుగా చాలా వేగంగా లారీని నడిపిస్తూ ఉన్నాడు. ఆనందపురం జంక్షన్కి వచ్చేసరికి మరో 2 లారీని ఆపారు. వారిద్దరు కూడా లారీ ఎక్కారు. మొత్తం 6 అయ్యాం. మేము జ్యోతిష్యం ఎలా చెప్తామంటే ఫేస్ రీడింగ్ చెప్తాం, ముఖం చూసి చెప్పేస్తాం. మేము జ్యోతిష్యం ముఖం చూసి ఏం జరుగుతుందో చెప్పేస్తాం. కానీ ఆనందపురంలో వాళ్ళిద్దరూ లారీ ఎక్కేటప్పుడు మరి జ్యోతిష్యులము కదా, వాళ్ళ ముఖంలోనైనా యాక్సిడెంట్ అవుతుందనే దృశ్యం మాకు తెలిసి ఉండాలి కదా. ఈ ప్రపంచంలో ఎవరి జ్యోతిష్యము, ఎవరి భవిష్యత్తు ఈ సృష్టిలో ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిస్తే అరచేతులలో చెక్కుకున్నవాడు మన ప్రభు అయిన క్రీస్తుకు మాత్రమే తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. సంభవింపబోవునది నరులకు తెలియదు 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 అని నేను మీ ముందు తెలియపరుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే సంభవింపబోవునది తెలుసు అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా మన ముందుకు రావచ్చు. లారీలో 6 కూర్చున్నాము. లారీ డ్రైవర్ వేగంగా లారీ నడిపిస్తూ ఉన్నాడు. ఆనందపురం దాటింది. 100 కిలోమీటర్ల వేగంతో ఇంచుమించులో స్పీడ్గా లారీ నడుపుతూ ఉన్నాడు. వెస్ట్ బెంగాల్ నుంచి బొగ్గులో వేసుకొని వస్తుందట లారీ. ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండిపోయిందో మా కోసం అది. ఆ లారీ వేగంలో డ్రైవరు ఆయన నిమగ్నమైపోయాడు. ఈలోగా అట్టించి ఒక లారీ సడన్గా దగ్గరలో అది డౌన్లో నుంచి అప్పుకు వస్తుంది. మా లారీ అప్పు నుంచి డౌన్కి వెళ్ళిపోతూ ఉంది. ఈ వేగంలోని 2 హఠాత్తుగా దగ్గరికి వచ్చేసాయి. దగ్గరికి ఎప్పుడైతే వచ్చాయో ఈ లారీ నడుపుతున్నటువంటి వేగాన్ని చూసి మా జ్యోతిష్య కోయిదర డ్రైవర్ పక్కన చక్కగా హ్యాపీగా కూర్చున్నాడేమో, నా వైపు డ్రైవర్ వైపు, నా వైపు డ్రైవర్ వైపు ఇలా చూస్తూ ఉన్నాడు. నేనైతే ఆడవైపు రోడ్డు వైపు, ఆడవైపు రోడ్డు వైపు ఇలా చూస్తూ ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి చాలా సస్పెన్స్ వచ్చింది ఆ సమయంలో. అసలు ఏం చెప్పాలి, డ్రైవర్ని ఆపు చేయాలంటే కూడా మాకు నోటంటే మాట రాలేదు. అంత వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. సడన్గా ఆ సమయంలోని హఠాత్తుగా ఎదురుగా ఎప్పుడైతే లారీ వచ్చిందో ఆ లారీకి మాత్రము గుద్దితే ఈ డ్రైవరు ఆ డ్రైవరు కూడా వెంటనే చనిపోతారు. ఆ సమయంలో మా లారీ డ్రైవర్ వెంటనే ఎడమ పక్క కలిగినటువంటి 2 తాడి చెట్ల వైపుకు ఎలా తిప్పాడు లారీని తిప్పినటువంటి సమయంలో ఆ తిప్పిన స్థితిని చూసినటువంటి నేను కూర్చున్నటువంటి వ్యక్తిని యేసయ్యా అని ఇలా పడ్డాను. ఆ వెనకాతలు ఉన్నటువంటి క్లీనర్కి నాకు మధ్యలో కూర్చున్నటువంటి ఒక ప్రయాణికుడు ఇక్కడి నుంచి కాళ్ళు వరకు ముక్కలుగా తెగిపోయారు. లారీ క్లీనరు లారీలో నుంచి కింద పడిపోయే లోపులో తాడి చెట్టు ఇరిగిపోయి ఆయన మీద పడిపోయింది.
నాకేం జరిగిందో నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడైతే ఇలాగ యేసయ్యని ఇక్కడ పడ్డానో, నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడి నుంచి అయితే లేశానో అక్కడే నేను సురక్షితంగా దేవుని యొక్క మహాకృపను పట్టి నేను భద్రపరచబడ్డాను. అగాధ జలముల్లో సంచరించిన అపాయమును యుద్ధకు రాదని ప్రభువు నాకు చేసిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడినది. మా జ్యోతిష్యుడికి నడువిరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, కీళ్ళు మార్చేది వచ్చి త్వరలో దిగబడిపోయింది. ఈ లారీ క్యాబ్ అంతా నా మీద పడిపోయింది. నేనైతే ఎక్కడైతే లేసానో అక్కడే కూర్చొని ఉన్నాను. నా శరీరం అంతా రక్తమైపోతుంది. డ్రైవర్ మాత్రం సురక్షితంగా ఉన్నాడు. ఆ సమయంలో నీ కళ్ళు తెరిచి చూస్తే నా శరీరం అంతా రక్తము. ఏం జరిగిందని ఇలా కాలు పైకెత్తితే నా కాలు తాలూకా అడుగు భాగము ఈ విధముగా నా కాలు అడుగు భాగాన్ని ఏదో ఒక రేకు వచ్చి కట్ చేసింది. నా కాళ్ళంతా అడుగు భాగం అంతా ఊడిపోయి ఆలపడిపోయింది. ఆ కూర్చున్న స్థలంలో నుంచి పైకి లేచి ఒక మాట చెప్పాను, యేసయ్యా నన్ను రక్షించి ప్రభువా, ఇంకెన్నడూ కూడా నా జీవితంలో జ్యోతిష్యానికి వెళ్ళను ప్రభువా అని గట్టిగా చెప్పి లారీలో నుంచి ముళ్ళతుప్పల్లో పడిపోయాను. ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు లంకా రమణబాబు గారని తన సహచరులతో వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి పక్కలో కలిగినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మా కట్లు వేయించి తర్వాత చనిపోయినటువంటి ఇద్దరిని కూడా గోనెలతో మూట కట్టి మాకొక ఆటో వాళ్ళకొక ఆటో కట్టించి విశాఖపట్నంలో కలిగినటువంటి కేజీహెచ్ హాస్పిటల్కి మమ్మల్ని తీసుకుని వెళ్ళి S5 అనే సెక్షన్లో మమ్మల్ని వేయించారు. ఈ జరిగిన సంఘటన అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వార్తాపత్రిక అనే ఒక న్యూస్ పేపర్లో రోడ్డు ప్రమాదంలో 2 మృతి 4 గాయాలని ఈ పేపర్లో పడ్డది. మీరు చూడొచ్చు. హాస్పిటల్లో మమ్మల్ని వేచినప్పుడు, హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు మాకు ఎదురుగా ఎంతో మంది యాక్సిడెంట్ అయినటువంటి మనుషులు ఆ మంచాల మీద ఉన్నారు. నాకు ఎదురుగా ఉన్నటువంటి పేషెంట్ ద్వారా నాకు ఇవ్వబడినటువంటి సువార్త పత్రికలో నుండి ప్రభువు నాతో ఎలా మాట్లాడుతూ ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం నుండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికేననే వాక్యము మీద నా 2 కళ్ళు పడ్డాయి. వెంటనే నా హృదయము దేవుని ఆత్మతో నింపబడ్డది. నేను ఆనందించడం మొదలుపెట్టాను. దేవుడు నా ద్వారా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా నా హృదయం స్పందించింది. దేవుడు నాతో ఉన్నాడని నమ్మాను. హాస్పిటల్కి వెళ్ళినటువంటి వారం రోజుల్లో నేను భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాను. నా కాలు అడుగు భాగంలోనికి తాటి పేర్లు వెళ్ళిపోతే స్పిరిట్ వేసి నా కాళ్ళు దువ్వేస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రపంచంలో మానవులు భరించలేనటువంటి అగాధమైనటువంటి బాధను నేను అక్కడ భరించాను. ప్రభువు నా కొరకు ఎంత శ్రమ పడ్డారో సిలువలో నాకు తెలియదు. కానీ నా కాలు అడుగు భాగంలో స్పిరిట్ వేసినప్పుడు దహించి అగ్ని కాల్చివేయబడ్డట్టుగా నాకు దుఃఖము, కన్నీరు నాకు వస్తూ ఉండేది. ఆ సమయంలో నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. వారం రోజులు నేను ఈ విధంగా శ్రమ పడుతుండగా వారం రోజుల తర్వాత డాక్టర్లు వచ్చి నా కాలు అడుగు భాగమును చూసి, కాలు అడుగు భాగంలో నుంచి నాకు దుమ్ము కనబడుతూ ఉండేది. డాక్టర్లు ఒక మాట చెప్పారు, నీకు వచ్చే సోమవారం నాడు నీ కాలు తీసేస్తామయ్యా, నువ్వు ఆ రోజు నువ్వేమీ తినొద్దని చెప్పారు. అప్పటికి సోమవారం వారం రోజులు ఉంది. నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్ గారు కూడా క్రైస్తవుడే. ఆయన పేరు డాక్టర్ అంబేద్కర్. చాలా స్పెషలిస్టు. వారం రోజుల్లో నీ కాలు తీసేస్తాము, వచ్చే సోమవారం నాడు నువ్వేమీ తినొద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్పాను, నా కాలు తీసేస్తే తీసేయండి, కానీ నా ప్రాణం ఉంటే నాకు చాలండి, నా భార్య పిల్లలు చూసుకుంటానని డాక్టర్ గారితో నేను చెప్పినప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నిజమైనటువంటి ప్రార్థన అప్పుడు చేశాను. ప్రభువుకే మహిమ కలుగునగాక. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాగ్దానము ప్రకారము వారం రోజులు అయింది. వారం రోజుల తర్వాత డాక్టర్లు చెప్పిన ప్రకారము సోమవారం ఉదయం 11 గంటలకు వచ్చి నా కాలు కట్లు విప్పి అడుగు భాగాన్ని డాక్టర్లు అలా చూసుకుంటూ మౌనంగా 15 నిమిషాలు ఉండిపోయారు. చూస్తున్నటువంటి డాక్టర్ని చూసి నేను ఏడవడం మొదలుపెట్టాను. నా భార్య ఏడవడం మొదలుపెట్టింది. నా జ్యోతిష్యులందరూ వచ్చారు, కానీ నా కాళ్ళు మాత్రం వాళ్ళు నాకు ఇవ్వలేకపోయారు. నేను ప్రభు సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ద్వారా
నాకేదో ఒక అద్భుతం నా కాలు అడుగు భాగంలో జరిగింది. అదేంటంటే నా కాలు అడుగు భాగంని డాక్టర్లు 15 నిమిషాలు పరిశీలించి ప్రకృతి విచిత్రమైనది, నీకు కాలు తీయవలసే అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. దేవుని స్వరూపముందు చేయబడిన మనుషుని యొక్క శరీర భాగంలో ఏ ఒక్కటి కూడా పోగొట్టుకుంటా దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. దేవుడు నా కాలు నాకు బహుమానముగా ఇచ్చాడు. నా కాలు అడుగు భాగంలో నుంచి మాంసము పెరగడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మానవుని యొక్క శరీర భాగంలో ఏదైనా ఒక భాగం పోతే నిజమైన శరీర భాగము ఈ సృష్టిలో ఎక్కడా దొరకదు. అది ఒకవేళ దొరికితే మన ప్రభు అయిన క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుందని నేను ప్రగాఢంగా నమ్ముచున్నాను. ప్రభువుకే మహిమ కలుగునుగాక. 2 మాసములు కేజీహెచ్ హాస్పిటల్లో నేను ఉన్నాను. 2 మాసముల తర్వాత సురక్షితంగా దేవుని మహాకృపను పట్టి తిన్నగా నేను నివసించే స్థలానికి నేను భద్రపరచబడిన వాడినై తిరిగి వచ్చాను. హల్లెలూయా. సంవత్సరము మంచం మీద ఉన్నాను. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మంచం మీద పడుకోవడం మొదలు పెట్టాము. హల్లెలూయా. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నీ ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయినండి. దేవుని వాక్యము భూమి ఆకాశంలో గతించినప్పటికీ కూడా దేవుని మాటలు సున్నైనను పొల్లైనను గతించమని నా సాక్ష్యం ద్వారా మీరు నమ్మగలుగుతారని ప్రభువు నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 సంవత్సరములు మంచం మీద ఉన్నాను. మంచం మీద ఉన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడారు వాక్యం ద్వారా. నేను మంచం మీద ఉన్నప్పుడు మరలా ప్రభువు నాకు కలలో ఒక దర్శనాన్ని చూపించాడు. నా కుమారుడా, నువ్వు సంఘాన్ని స్థాపించు. నీవే కొండ మీద అయితే నివసిస్తున్నావో, ఏ జ్యోతిష్యుల మధ్యనైతే నువ్వు ఉంటున్నావు, వారి మధ్యనే నువ్వు ధైర్యం కలిగి నా పని జరిగించమని ప్రభువు నాతో చెప్పారు. నా కలలో కనిపించి నాకు దర్శనం ద్వారా ఈ దర్శనాన్ని మీ ముందు ఉంచుచున్నాను. ఈ కళను, ఈ దర్శనాన్ని ప్రభువు నాకు చూపించారు. నేను నా భార్య ఒక చెట్టు కింద నివాసం చేస్తూ ఉన్నాము. మేము జ్యోతిష్యానికి వెళ్ళేటప్పుడు కోయిదొర వేషం వేసుకొని జ్యోతిష్యానికి వెళ్తాం. మేము ఏ చెట్టు కింద అయితే ఉన్నాము ఆ చెట్టు దగ్గర కోయిదొర వేషం వేసుకొని మా నివాసం నుంచి మేము బయలుదేరుతాం గ్రామాలంటే వెళ్ళడానికి. నేను ఒక సాపు వేసుకొని అద్దం ఎదురుగా పెట్టుకొని జ్యోతిష్య వేషం వేసుకుంటూ ఉన్నాను. ఈలాగా నా భార్య అక్కడ కూర్చొని వంట చేస్తూ ఉంది పొయ్యి దగ్గర. మాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. మేము నివసిస్తున్నటువంటి చెట్టు కిందకు వస్తున్నారు. ఆయన తిన్నగా వచ్చి నా భార్య ముందు కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను అద్దంలో చూసుకుంటూ నేను తలకి ఒక క్లాత్ కట్టుకుంటూ ఉంటున్నాను, కోయిదొర వేషం వేసుకుంటూ ఉంటున్నాను. ఆ సమయంలో పాస్టర్ గారు ఒక మాట చెప్పారు నా భార్యతో, అమ్మ మీరు బహు త్వరగా సిద్ధపడాలి అన్నారు. ఆ మాట వెంటనే నా చెవులోకి వచ్చి పడ్డది. వీళ్ళ వెంటనే నేను అనుకుంటున్నాను మనసులో, 2 సంవత్సరాలు పోయిన తర్వాత సిద్ధపడి వచ్చినాయి, అప్పుడే ఎందుకు మేము సిద్ధపడాలి అని పాస్టర్ గారి వైపు చూసి తిరిగి మరలా నేను అద్దంలో చూసుకుంటేటప్పుడు నా తలకు తలబట్టగా బదులుగా బైబిల్ ఇలా కట్టుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఆ విధముగా నాకు కళను చూపించారు. ఉదయం లేచి నాకు ఈ విధంగా కళ వచ్చిందని నా భార్యతో చెప్పాను. ఆమె సంతోషించింది, నేను కూడా సంతోషించాను. అయితే దేవుని సేవ మనం చెయ్యాలి. తర్వాత నా భార్యకు కూడా ప్రభు నేను గొర్రెలు కాస్తున్నట్టుగా నా భార్యకు కూడా ప్రభు కళలో చూపించారు. వెంటనే మేము ప్రభు పరిచర్య చేయడం కొరకు మేము ఎక్కడైతే ఏ కొండ మీద అయితే నివసిస్తున్నామో ఆ కొండ మీద ఒక కమ్మలశాల వేసి ఒక దైవజనుని పిలిపించి ఆయన ద్వారా చర్చిని ఓపెన్ చేశాం. ఒక్కరితో మొదలు పెట్టాము. దినదినాభివృద్ధి ఆత్మలో అనేక మంది వచ్చినట్లు మా సంఘము నింపబడ్డది ఆత్మలతో. వెంటనే నేను ఎప్పుడైతే చర్చ్ స్టార్ట్ చేశానో మా జ్యోతిష్యులందరూ కూడా నన్ను ఆపు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పంచాయతీ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. యవనస్తులైతే మా జ్యోతిష్యంలో ఎవరు జ్యోతిష్యులు 50 మంది వరకు కూడా వాళ్ళ జ్యోతిష్యపు బ్యాగులు తీసుకుని వచ్చి నా ముందు పడేసి మమ్మల్ని అందరినీ కూడా పోషించు, నువ్వు మా కడుపులు కొట్టేశావు, నువ్వు జ్యోతిష్యుడు అయ్యుండి నువ్వు జనాల మధ్యకి వెళ్ళి యేసు ప్రభువే దేవుడిని చెబితే మా చేత ఎవరు జ్యోతిష్యం చెప్పించుకుంటారు? మా దేవతలు మా దేవుళ్ళు వట్టివనే కదా. మన కులంలోనే లేనటువంటి పని నువ్వు చేస్తున్నావు, మన జాతిలోనే లేనటువంటి పని నువ్వు చేస్తున్నావు. నీకు మేమందరమే కలిసి ప్రతి నెలకి మేము డబ్బులు ఎత్తి 5,000 రూపాయల లెక్క నీకు ఇస్తాము. నువ్వు నమ్ముకున్నావు కనుక ఆ ఇంటిలో నుండే నువ్వు ప్రార్థన చేసుకో, కానీ చర్చి పెట్టొద్దని చెప్పారు. నేను వారితో చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు చెప్పింది మాత్రమే నేను చేస్తాను, మీరు చెప్పింది మాత్రం నేను చేయనని చెప్పాను. వారందరూ కూడా నన్ను కొట్టడానికి వచ్చారు, పగులు పెట్టారు, నన్ను వెలివేశారు. వెలి వేసుకోండి అని చెప్పాను.
ప్రియమైన సహోదరులారా, చాలా మంది చెబుతూ ఉంటారు, క్రైస్తవులు మతాన్ని మార్చేస్తారు, మనుషుల్ని మార్చేస్తారు, ఏవేవో చెప్పి వారి మతంలోనికి తీసుకుని వెళ్ళిపోతారని చెప్తారు. ఈ ప్రపంచంలో ఏ మనిషిని ఏ మనుషుడు మార్చలేడు, ఏ మతాన్ని ఏ మతం కూడా మార్చలేదు. దేవుడే సమస్తమును కూడా మార్చివేయగలడు. ఒకవేళ దేవుడే నిన్ను మార్చాలనుకుంటే ఈ ప్రపంచం అంతా వచ్చి నీకు చెప్పినా సరే నువ్వు దేవుని మాటే వింటావు, కానీ మనుషుల మాట మాత్రం ఎంత మాత్రము కూడా వినవు. ఎందుకంటే ఒకవేళ మనుషులే ఒక మనిషిని మార్చినట్లయితే ఆ మనుషుడి యొక్క మార్పు అనేది క్షణకాలమే ఉంటుంది. దేవుడే మన జీవితాన్ని మార్చినట్లయితే మనం ఈ ధరా మండలం మీద ఉన్నటువంటి సమస్త జనమంతా ఒకటైతే క్రీస్తు పక్షమున ఆ వ్యక్తి ఒక్కరిగా నిలవబడిపోతాడు. క్రీస్తు రక్షణ, దేవుని యొక్క ప్రభావము, దేవుని హస్తము ఆ వ్యక్తిని ఉన్నత స్థలంలోనికి తీసుకుని వెళ్ళి సూర్యుడి ఖడ్గమును ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగిస్తానని దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు అని ఇంకా ఎన్నుకుంటాడు. మనిషి అన్నడు కూడా మార్చలేడు. దేవుని వలన సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నాకు వచ్చినటువంటి ప్రతి దర్శనాన్ని, ప్రతి కళని, నా కష్టార్జితాన్ని, నా డబ్బుని, నా బంగారాన్ని అమ్మివేసి నాకు వచ్చిన ప్రతి కళను కూడా నేను డిజైన్ చేయించుకుంటూ వచ్చాను. ప్రతి సాక్ష్యాన్ని కూడా చిత్రపట రూపంలో తయారు చేసి నేను లేకపోయినప్పటికీ కూడా నా ప్రభువు నాకు చూపించినటువంటి ఆ దర్శనాలు, నాకు అప్పగించినటువంటి భారము నన్ను ఏ విధంగా జ్యోతిష్యాల నుండి, మంత్రాల నుండి, తంత్రాల నుండి, తాళపత్ర గ్రంథాల నుండి భూత భవిష్యత్తులు చెప్పి వేలాది రూపాయలు సంపాదిస్తూ త్రాగుతూ తింటూ నశించిపోతున్నటువంటి నన్ను ప్రభువు ఎలా అయితే రక్షించాడనే సంగతి ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవునికి తెలియపరచబడాలని నేను ఈ విధముగా ఈ సాక్ష్యాన్ని తయారు చేశాను. ప్రభుత్వ అధికారులు అయితే నాకు సర్టిఫికేట్లు ఇచ్చారు, ఫోటోలు తీయించుకున్నాను, వేలాది రూపాయలు ఇచ్చారు. కానీ ప్రభువు అయిన క్రీస్తు అయితే నిత్య జీవమైనటువంటి జీవగ్రంథాన్ని నా చేతికి ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్స్ కంటే, ఆ ఫొటోస్ కంటే, ఆ వేలాది రూపాయల కంటే, ఆ సుఖ సంతోషాల కంటే శ్రేష్టమైనటువంటిది పరిశుద్ధ గ్రంథమైనటువంటి జీవవాక్యము ప్రభువు నాకు ధరించాడు. దీని ద్వారా జీవితకాలం అంతా కూడా బూదిగంతముల వరకు రక్షణార్థమై ఉండినట్లు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం బూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉండండి. వ్యహమందును పరమందును కూడా క్రీస్తు కొరకు నేను సాక్షిగా జీవించడానికి నేను సన్నద్ధుడినై సువార్తను ప్రకటించుసు జ్యోతిష్యుల మధ్యను, మాంత్రికుల మధ్యను, శల్యంగ శక్తుల మధ్యను వారందరూ కూడా రక్షింపబడాలని వేలాది మంది, ఎన్నో కుటుంబములు ఆంధ్రప్రదేశ్లో నశించిపోతూ ఉన్నారు. దురాత్మ శక్తుల ద్వారా పీడింపబడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు రక్షణ లేకుండా. వారందరి మధ్యన, ప్రతి జ్యోతిష్యుల మధ్యన, ప్రతి జ్యోతిష్య ఊరిలో కూడా నేను ఒక చర్చని స్థాపించి ఈ రక్షణను వాళ్ళకి ప్రకటించాలని, నేను ఎలాగైతే రక్షింపబడ్డానో, నా భార్య ఎలాగైతే రక్షింపబడ్డదో, నా కుటుంబం ఎలాగైతే రక్షింపబడ్డదో వారు కూడా నశింపకుండానట్లు, వారు రక్షింపబడినట్లు, వారి యొక్క రక్షణ దేవుని యొక్క మహిమయు అనేకులుగా మాదిరికరముగా ఉండినట్లు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. మీరు నా కొరకు ఈ సాక్ష్యాన్ని, ఈ సీడీని మీరు తీసుకోవడం కాదు, కానీ అనేకులకు చూపించి దేవుడు ఎంత గొప్పవాడనే సంగతి అనేక మందికి తెలియపరిచి అనేక ఆత్మల రక్షణార్థమైనటువంటి సాధనముగా మీరు కూడా ఉండాలని నా సాక్ష్యం ద్వారా మీకు అప్పగింపబడినటువంటి ఆ భారాన్ని ఈ విసిడి ద్వారా అనేకులకి తెలియపరిచి అనేకులు రక్షింపబడినట్లు మీరు ఉపయోగకరముగా ఉంటారని, నా కొరకు వారి కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని బహుగా దీవించును గాక. తల్ల వంచండి, కండ్లు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ఈ సాక్ష్యము ద్వారా అనేకులు రక్షింపబడినట్లు మీ కృప మాకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. 99వ సంవత్సరంలో లవ్ ఇన్ క్రైస్ట్ గాస్పాల్ మినిస్ట్రీస్ అని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక కొండ మీద స్థలమును సిద్ధపరుచుకొని ఒక చర్చిని కట్టి అక్కడ జ్యోతిష్యుల మధ్య నేను సేవ జరిగిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి,
ప్రోత్సహించండి. ప్రభు కృపను పట్టి నా 3 కుమార్తెలకి క్రైస్తవ వివాహం మాత్రమే జరిగించాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫెయిత్ హోమ్ మినిస్ట్రీ పాస్టర్ ఐజక్ గారు వచ్చి నా పెద్ద కుమార్తెకి వివాహం చేశారు. రెండవ కుమార్తెకి బెతెస్దా మినిస్ట్రీ విశాఖపట్నం పాస్టర్ పరమానందయ్య గారు వచ్చి నా 2 కుమార్తెలకు వివాహం జరిగించారు. ఈ వివాహానికి జ్యోతిష్యులు వచ్చి పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. గిరిజనుల మధ్యకి వెళ్ళి, అలాగే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, మాంత్రికులు జ్యోతిష్యుల మధ్యకి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. ఇప్పటికీ 11 సంవత్సరములు అయ్యింది. నా వృత్తిని విడిచిపెట్టేసి ప్రభు పనిలో నేను కొనసాగుతూ ఉన్నాను. మీరందరూ ప్రార్థించండి, నాకు సహకరించండి, నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీ అందరికీ వందనాలు.